గత 2-3 రోజుల క్రితం నమస్తే తెలంగాణ అనే పత్రికలో అలాగే దిశ పేపర్లో మరి నా పేరు వాడుకొని భీంపల్లి సుధీర్ రావు అనే వ్యక్తి మరి 1 లక్ష రూపాయలు స్థానిక పోలీస్ అధికారికి ఇచ్చినట్టు నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఇది చాలా మరి అసత్యమైన ఆరోపణ వారు చేశారు. ఇది చాలా తప్పు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయనే ఒక 2 నెలల క్రితం మా ఇంటికి రావడం జరిగింది. కొంతమంది నాయకులతో ఫోన్ చేయించుకొని మా ఇంటికి వస్తే మాకు భూమి విషయంలో నేను 13 సంవత్సరాల క్రితం నేను భూమి కొన్నా, నాకు పట్టా ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఫీల్డ్ మీద వాళ్ళు యాదవులు ఉన్నారు, నాకు హెల్ప్ చేయాలంటే మేము మా ఊళ్ళకి సంబంధించింది కాబట్టి అది మేము అంటే మీరు లీగల్గా మీరు ఏమైనా ఆర్డర్ తీసుకొని వచ్చి మీరు లీగల్గా అప్రోచ్ కావాలి, కానీ మేము ఏం చేసేది ఏముండదని చెప్పి ఇవన్నీ చెప్పి పంపించడం జరిగింది. అయినా కూడా ఆ సుధీర్ రావు అనే వ్యక్తిని ఆయనే మా ఇంటికి రావడం జరిగింది. మేము ఎప్పుడు కూడా సుధీర్ రావు నాకు పరిచయం లేదు. ఇది స్థానిక పోలీస్ అధికారికి డబ్బులు ఇచ్చిన మాట కూడా చాలా అసత్యమైన ఆరోపణ. ఇది పూర్తిగా ఇది సత్యదూరమైన మాటగా నేను అభిమానిస్తూ ఇది అబద్ధం అని చెప్పి ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ మరి డైరెక్ట్ పేర్లను వాడుతూ మరి ఒకవేళ అది కనుక నిరాధారం అని తేలితే వారి మీద ఖచ్చితంగా మరి డిఫర్మేషన్ సూట్ తప్పకుండా వేసి వారిని తప్పకుండా నేను కోర్టుకు అప్రోచ్ అయ్యి వాళ్ళ మీద లీగల్గా నేను ఫైట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ కొంతమంది నాయకులు ఈ గ్రామంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు నా మీద చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో ఈ 6 నెలల కార్యక్రమం ఇప్పుడు కాదు, మీరు 25 సంవత్సరాలు బట్టి చూస్తాను. నన్ను ఏ చిన్న అవినీతి అక్రమాలు కూడా నేను చేయలేదు. మీరు చూస్తూ ఉన్నారు ఈ గ్రామాన్ని 6 నెలల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎంత అభివృద్ధి చేసినాం అనేది ఒక్కసారి మీరు కూడా మరి గమనించాలని చెప్పి పత్రికా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటారు.